భద్రాచలం పట్టణంలో మానవత్వం మంట కలిసింది. ఆదివారం ఉదయం వరకు తమ ఇంట్లో అద్దెకుంటున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి వద్ద ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఆ మృతదేహాలను ఇంటికి తేవద్దంటూ సంబంధిత ఇంటి యజమాని మృతుల బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. అంతేకాదు తమ ఇంట్లో అద్దెకు ఉంటూ తాళం వేసి వెళ్లిన వారి ఇంటికి మరో తాళం వేసి తమ బంధువుల ఇంటికి వెళ్లినట్లు వెంకటేశ్వర కాలనీ చెందిన కాలనీవాసులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గాదే మాధవరెడ్డి మరియు సిపిఎం పార్టీ నాయకులు ఎంబి నర్సారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాళం వేసి వెళ్లిపోయిన ఇంటి యజమానిపై ఈ విషయమై స్థానికులు సైతం ఆ మృతదేహాలు కనీసం రోడ్డు మీద పెట్టేందుకైనా అనుమతించాలని కోరగా అందుకు సైతం వారు అంగీకరించలేదని, ఈ ఏడాది జనవరిలో సాయి తండ్రి దోడల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందినప్పుడు సైతం ఇదే రీతిలో వ్యవహరించబోతే స్థానికులు ఇంటి యజమానికి నచ్చజెప్పి మృతదేహాన్ని ఇంటి వద్దకు తెచ్చేందుకు అనుమతి తీసుకున్నారు. అయితే ఈసారి ఏమాత్రం అనుమతించేలేదని వారు స్పష్టంగా చెప్పారు. ఇలాంటి మానవత్వం లేని ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తదుపరి ముగ్గురి మృతదేహాలను కడసారి చూసి కన్నీరు పర్వతమయ్యారు. మరియు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొనరు. గతంలో భద్రాచలం ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసినటువంటి దోడల శ్రీను గారు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి గత 4 నెలల క్రితం మృతి చెందారు. ఆయన మృతి చెందినటువంటి ఆ కుటుంబం బాధల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ఆయనకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ఆ కుమారుడు కూడా పెళ్లి చేసుకొని 2 పిల్లలు ఉన్నారు. నిన్న ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామంలో అలా బంధువుల ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కోసమని వెళ్ళి వస్తున్న క్రమంలో పూసుగూడెం ములకలపల్లి మధ్యలో యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే మేజర్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా వాళ్ళ పిల్లవాడు ఒక అతన్ని ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళ సిస్టర్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. దానివల్ల అతను కూడా వాళ్ళ బతికాడని చెప్పి మనం అనుకుంటున్నాం. అలాగే భార్య శ్రీను భార్య, ఆమె కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆమె కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరిగి ఈ కుటుంబం ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఎంత దుర్మార్గం అంటే అసలు మనం సమాజంలో ఉన్నామా? మానవత్వం అనేది ఉందా? ఒక యజమాని అయినంత మాత్రంలో కుటుంబం వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్లో ఎక్కడో చనిపోతే నా ఇంట్లోకి రావద్దని చెప్పి తాళం మీద తాళం వేసేసి ఆ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఇంటి ఓనర్లు ఇటువంటి దుస్థితి వచ్చిందంటే మనం అందరం కూడా మనుషులమే. ఇక్కడ ఉన్న ఎవడో కూడా శాశ్వతంగా బతికేవాళ్ళు ఎవరు లేరు. ఉదయమే మాకు తెలిస్తే ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లన్నా తాళం వేశారట, వాళ్ళని బాడీలను కూడా తీసుకెళ్ళకోకుండా ఇబ్బంది పెడుతున్నారట అంటే మేము ఉదయం రావడం జరిగింది, పరిశీలించాం. ఇక్కడి నుంచే ఆ ఇతను రాము అనే అతనికి ఫోన్ చేయడం జరిగింది లైవ్లో చేసి, ఏం పద్ధతి ఇది, కరెక్ట్ కాదు ఈ విధానం, ఇది మానవత్వం అనేది ఉండాలంటే ఆయన ఏం చెప్తాడంటే, వీళ్ళు చనిపోయారంటే మొన్న ఆయనే చనిపోయాడు, పాపం పోనీలని ఉండనిచ్చాం, మళ్ళీ వీళ్ళు చనిపోయారు, మా ఇంటికి అరిష్టం, రేపు పొద్దున అద్దెకి ఎవరు వస్తారని చెప్పి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే మనం మానవ సమాజంలో ఉన్నామా లేదా ఎక్కడన్నా అడవిలో జంతువులాగా బతుకుతున్నాం అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంట్లో అద్దెకి ఎవరు రాడట అని ఏమేమో అసలు మానవ సంబంధాలనేవి మనుగడలో లేకుండా మట్టి కలిసిపోతున్నటువంటి ఈ స్థితిలో దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇంతటితో అయిపోలేదు. ఈయన మీద తప్పనిసరిగా వాళ్ళు వచ్చిన తర్వాత అంత్యక్రియలు అయిపోయిన తర్వాత దీనికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎవడైనా సరే ఇల్లు అద్దెకి ఇచ్చినా ఇంటి ఓనరు వ్యతిరేకిస్తే ఒక బాడీని రాకుండా అతని మీద క్రిమినల్ యాక్ట్ కింద కేసు పెట్టొచ్చని చట్టం చెబుతా ఉంది. ఆ చట్ట ప్రకారం రేపు పొద్దున మేము కేసు పెడతాం, దాన్ని వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అత్యంత విషాదకరమైన వార్త ఇది. ఎక్కడో మనం పేపర్లో టీవీలో చూస్తే ఒకటే కుటుంబంలో వాళ్ళు మరణించారంటే అది మనం జీర్ణించుకోలేము. అలాంటి వార్త మన ప్రదేశంలోనే మా ఇంటి పక్కనే జరగటం అనేది ఇది నోటితో చెప్పడానికి కూడా మాకు రావని పరిస్థితిలో ఉన్నది. ఒకే కుటుంబంలో కరెంటు విద్యుత్ శాఖలో చేసేటువంటి దోడల శ్రీనివాస్ గారు గత ఫిబ్రవరిలో వారు పరమపదించారు. అనుకోకుండా నిద్రలోనే వారికి హార్ట్ అటాక్ రావటం, చనిపోవటం జరిగింది. అదే కుటుంబానికి సంబంధించిన వారి బాబాయ్ గారింటికి, అంటే దోడల శ్రీనివాస్ గారి తమ్ముడు గారింటికి వెళ్ళి వచ్చే క్రమంలో వారు అనూహ్యమైనటువంటి సంఘటన జరిగి అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద కోతులు అడ్డం వచ్చి దాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొని
ఆ కుటుంబం బలిపశువులు అవటం, ఆ కుటుంబంలోనే మరి అబ్బాయి, అలాగే వారి భార్య సంధ్య, అలాగే సాయి, వారి కుమారుడైనటువంటి మోక్షిత్, ముగ్గురు అక్కడే ఆన్ ది స్పాట్లో వారు ప్రాణాలు వదలటం అంటే ఇది మేము చెప్పడానికి వీల్లేనంత బాధాకరమైన విషయం. అలాగే వారి అమ్మగారు అంటే దూడల శ్రీనివాస్ గారి సతీమణి జ్యోతి గారికి కూడా చాలా మేజర్ ఇంజ్యూర్ అవ్వటం, అలాగే కాళ్ళు ఇది అవ్వటం, చేయి ఇది అవ్వటం, ఇది ఒక బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ ఒక చూడదగిన విషయం ఏంటంటే ఎక్కడో మనం ఏదో మానవత్వం మరి ఎటుపోతుంది అన్నదానికి ఇక్కడే అనిపిస్తుందో ఏమో, కానీ మరి వారు సాక్షాత్తు ఇంట్లో 4 వ్యక్తుల్ని కోల్పోయి ఉంటే ఆ ఇంట్లో వ్యక్తులు రావడానికి వీల్లేదు. ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళ మాట పక్కన పెట్టినా బ్రతికున్నోళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళొద్దని ఆ ఇంటికి తాళాలు వేసుకోవడం అంటే ఆ ఇంటి మొత్తంలో ఆ కూతురు ఒక్కటే మిగిలింది. మరి అటువంటి నిండు శోక సంద్రంలో ఉన్నటువంటి కుటుంబానికి ఎంత బాధాకరమైన విషయం అంటే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, లేకపోతే మనము ప్రాంతం కాని ప్రాంతంలో ఉన్నామా అనే ఒక బాధాకరమైన విషయాన్ని